కలిసి ఇలా సెలెక్ట్ మొబైల్స్కి మీరు బ్రాండ్ అంబాసిడర్గా ఉంటుంది, ఐ మీన్ ఉంటే బాగుంటుంది అని వాళ్ళ విజన్ని మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అండ్ మీరు చూసుకున్నట్టయితే వాట్ అట్రాక్టెడ్ మీ టు బీ అ పార్ట్ ఆఫ్ దిస్ జర్నీ విత్ సెలెక్ట్ ఇస్, ఐ మీన్ ఆఫ్ కోర్స్ గురువు గారికి, మురళి గారికి వాళ్ళ కేపబిలిటీస్, అది నేను ఈరోజు ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. మీరు గత కొన్నేళ్లుగా మీరు చూస్తున్నారు వాళ్ళ కేపబిలిటీస్ ఏంటో. మోర్ దెన్ దాట్, నాకు ఈ సెలెక్ట్ స్టోర్స్ ఎలా ఉండబోతున్నాయో చెప్పినప్పుడు నాకు ఇప్పుడు మీరు ఫర్ ఇన్స్టెన్స్ చూసుకున్నట్టయితే చిన్న డిస్ప్లే మాడ్యూల్గా పెట్టారు. వాళ్ళు కంప్లీట్గా చూపించినప్పుడు నాకు యాపిల్ స్టోర్స్ ఎలా ఉంటాయో, ఎంత వైబ్రెంట్గా ఉంటాయో, బహుశా దానికంటే కూడా చాలా వైబ్రెంట్గా, చాలా ఇన్నోవేటివ్గా డిజైన్ చేయడం జరిగింది. అండ్ ఐ థింక్ ఈరోజు ఉండే మొబైల్ మార్కెట్లో ఇన్నోవేషన్ ఇస్ ప్రాబబ్లీ వన్ ఆఫ్ ద మేజర్ థింగ్స్ అండి. అండ్ ఏపీ తెలంగాణలో వాళ్ళు 200 స్టోర్స్ దాకా పెడదాం అనేది వాళ్ళ ఫ్యూచర్ ప్లాన్స్ గురించి కానివ్వండి, పాన్ ఇండియాలో 500 స్టోర్స్ వాళ్ళు పెడదాం అనుకుంటున్నటువంటి ప్లాన్ అవ్వచ్చు. అండ్ వాట్ ఈస్ సంథింగ్ వెరీ స్పెషల్ ఈజ్ వర్చువల్, ఐ మీన్ ద సేల్స్ అసిస్టెంట్. సో ఇందాకైనా పెద్ద టర్మ్స్ వాడారు, ఇన్ఫ్లుయెన్షియల్ సేల్ అండ్ ఇంకోటి ఏంటో, సో ప్రిఫరెన్షియల్ సేల్స్. సో అలాంటి వీటిలోకి వెళ్ళను. ఎప్పుడో చిన్నగా ఉన్నప్పుడు మొబైల్ ఫోన్స్ కొత్త, ఆబిడ్స్ దగ్గర జగదీష్ మార్కెట్లో మొబైల్స్ కొనుక్కోవడానికి వెళ్ళేవాళ్ళం. సో అక్కడ చాలాసార్లు ఇలాగే ఇన్ఫ్లుయెన్షియల్ సేల్స్కే గురయ్యాం మేము కూడా, సో చిన్నగా ఉన్నప్పుడు. బట్ నౌ ఐ మీన్ మొబైల్ మార్కెట్ ఈజ్ సచ్ అ బిగ్ లీప్. ఇది ప్రత్యేకించి నేను ఈరోజు చెప్పాల్సిన అవసరం లేదు. సో ఇలాంటి లీప్ ఉన్నప్పుడు మొబైల్ ఫోన్ అనేది చాలా పర్సనల్ ఐటమ్ కిందకి అయిపోయింది మనందరికీ. ఇట్స్ బికమ్ వెరీ పర్సనల్. మన చేతిలో మొబైల్ ఉన్నప్పుడు దాన్ని చాలా అపురూపంగా చూడడం కానివ్వండి, దాన్ని మాటికి తుడుచుకుంటూ ఉండడం కానివ్వండి. సో ఇట్స్ బికమ్ ఎ వెరీ ప్రైజ్డ్ పొజెషన్. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ద రేంజెస్, దాని కాస్ట్ గురించి మాట్లాడిపోయింది. సో అలాంటి ఒక ప్రెషస్ ఐటమ్ కొనేప్పుడు మనసా వాచా కర్మణ మనకి తెలిసి కొనుక్కుంటే దాంట్లో ఉండే ఆనందం వేరుగా ఉంటుంది. నేను చాలాసార్లు, నాకు ఒకప్పుడు ఐ మీన్ ఐఫోన్ వచ్చిన కొత్తల్లో చాలామంది ఐఫోన్ అని, నాకు అసలు అర్థమైంది కాదు ఇప్పుడు దీన్ని ఎలా వాడాలి అని. సో బహుశా ఇన్నేళ్ళు పట్టింది దాన్ని నేర్చుకోవడానికి. సో అలా ఎవరో చెప్పారని కొనుక్కునే బదులు మనం పర్సనల్గా మనం ఎక్స్పీరియన్స్ అయ్యి, ఓహో ఈ ఫోన్లో కెమెరా క్వాలిటీ ఇలా ఉంటుందన్నమాట, ఈ ఫోన్లో స్పీడ్ ఇలా ఉంటుందన్నమాట, ఈ ఫోన్లో స్టోరేజ్ ఇంత ఉంటుందన్నమాట అని మనంతటా మనం తెలుసుకునే అవకాశాన్ని ఐ థింక్ సెలెక్ట్ కల్పించడం ఈజ్ అ ఫెంటాస్టిక్ థింగ్. అండ్ అలాగే దే గెటింగ్, ఐ మీన్ సెలెక్ట్ స్టోర్స్లో దిస్ గోన్ బి అన్ ఆగ్మెంటెడ్ రియాలిటీ ఇది కూడా. సో బేసిక్గా మొబైల్ ఫోన్ నుంచి అక్కడ ఉండే ఒక దాన్ని స్కాన్ చేస్తే సో విల్ హ్యావ్ అ వర్చువల్ టాక్ లాగా జరుగుతూ ఉంటుందన్నమాట. సో ఈవెన్ దాట్ ఈస్ అ ఫెంటాస్టిక్ థింగ్ విచ్ సెలెక్ట్ ఇస్ డూయింగ్. ఇందాక ఒక మాట అన్నారు, ఇట్స్ స్టిల్ అ చైల్డ్ అని. సో ఎస్, అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ టు బీ అ పార్ట్ ఆఫ్ this endorsement. I'm very happy to be a part of Select family, and we are going to nurture this kid and make this kid into a big boy. Thanks a lot, and thanks for giving me this opportunity. Thanks again to Guru Garu and Murali. Hello. Yeah, hi. How are you? Good, nice. Very simple question. How many days were you without a mobile in all your years? వెల్, వచ్చినప్పటి దగ్గర నుంచి ఇప్పటి దగ్గర అయితే ఒక రోజు కూడా లేను. మొన్నే ఎక్కడో అంటా ఉన్నాను డిజిటల్ డీటాక్స్ ఒకటి ట్రై చేయాలి అని. అంటే ఒక 3 నెలల పాటు నిజంగా అసలు ఫోన్లో, అంటే ఫోన్ లేకుండా ఉండడం ఐ థింక్ ఇట్స్ హ్యూమన్లీ ఇంపాసిబుల్. బికాస్ అట్లీస్ట్ అంటే దాంట్లో ఉండే ఫీచర్స్ వాడకపోయినా కనీసం ఫోన్ మాట్లాడుకోవడానికైనా ఉండాలి. అది ఎప్పుడు కుదురుతుందో తెలియట్లేదు. బట్ ఎస్, ఇప్పటివరకు అయితే చాలా తక్కువ సందర్భాల్లో ఫోన్ లేకుండా ఉన్నాను. Okay, last question. Yeah. Very easy one for you. Are you a part of NTR biopic? You've been asking me this question forever. And I think my answer was given the last time when I was a part of the IPL promotions. So I stick by that answer. So I don't want to mention the answer again. I think
No, I think you have to rewind back, go back, check my interviews, No, that and was get the it. answer from there. You didn't give any answer that time. నో మీరు చూడండి, ఉండింది అక్కడ, క్లియర్గా ఉండింది. మీకు అర్థమైతే అర్థమైనట్టు. చాలామందికి అర్థమైంది. సో మీకు ఇంకా అర్థం కాలేదంటే ఒకసారి మళ్ళీ రివైండ్ నొక్కేస్తే తెలిసిపోద్ది ఆన్సర్ నాది. థ్యాంక్ యూ. Guru గారికి ఒక క్వశ్చన్. సారీ అండి. దిస్ ఇస్ వాట్ అండి, నాకు అది బాగా నచ్చుతుందండి. ఐ మీన్ ద వైబ్రెన్సీ ఆఫ్ ద స్టోర్స్. అంటే మామూలుగా ఏదో కొనటానికి వచ్చాం అనేది కాకుండా, ఒక దగ్గరికి వెళ్ళినప్పుడు మనం ఏదైనా కొన్నప్పుడు ఇట్స్ ది ఎక్స్పీరియన్స్, మనతో మిగిలిపోయేది ఎక్స్పీరియన్స్ కూడా ఉంటుందండి. మనం ఇప్పుడు ఏదైనా వస్తువు అక్కడి నుంచి కొనుక్కోవచ్చు, వచ్చేయచ్చు. కానీ వచ్చేసిన తర్వాత ఆ వస్తువు చూసినప్పుడల్లా ఇది ఎక్కడ కొన్నావరా అంటే సెలెక్ట్ స్టోర్స్లో కొన్నట్టు. సో సెలెక్ట్ is creating an experience to the customer rather than just inviting them, selling a product, bill చేసి అలా ఇచ్చేసి డబ్బులు తీసేసుకొని పంపించేయకుండా, దే క్రియేటింగ్ అన్ ఎక్స్పీరియన్స్. అండ్ దే హ్యావ్ వైఫై కూడా, అండ్ దే హ్యావ్ ఫ్రీ వైఫై ఇన్ దర్ స్టోర్స్. సో ఇట్ ది ఎక్స్పీరియన్స్ విచ్ అ పర్సన్ కెన్ గో త్రూ while buying a mobile or while buying a product from Select. So that's the overall experience which actually attracted me also. I'm Neha Reddy from ABN Jyoti. I have a question for you, sir. Yeah, ma. First of all, I just wanted to know, is any incidents happened in your life when you have left your phone and you've just forgotten? And you were Many a scared? times. Oh my God. What makes you so scared? Well, that's a good. See, I don't remember numbers. See, that's my problem. And I do remember my, like, అంటే బాగా నెసెసరీగా, అంటే నేను వెంటనే ఎవరికైనా ఫోన్ చేయాలి అంటే వాళ్ళ నంబర్స్ కంఠస్థం వచ్చాను. కాకపోతే ఇప్పుడు స్కూల్ దగ్గర నుంచి కలెక్ట్ చేసుకున్న నంబర్లు, అన్ని నంబర్లు ఈజ్ లూజింగ్ దోస్ నంబర్స్. నంబర్ 1. నంబర్ 2, ఫోటోగ్రాఫ్స్ గురించి ప్రాబ్లం లేదు, బికాజ్ అగైన్ యూ కెన్ పుల్ ఇట్ అవుట్ అగైన్. ద హోల్ ప్రాసెస్ ఆఫ్ బయింగ్ అ న్యూ ఫోన్, కనెక్టింగ్ ఇట్ అగైన్ and pulling out everything from the cloud. ఒక్కోసారి డౌన్లోడ్ అవ్వకపోతే, what if the cloud is crashed? Until now, how many phones you have lost? Quite a few అండి, quite a few. I don't even remember, quite a few. అంటే కొన్ని పగిలిపోయినవి ఉన్నాయి, కొన్ని విరిగిపోయినవి ఉన్నాయి, కొన్ని పోగొట్టుకున్నవి కూడా ఉన్నాయండి, గుర్తులేదు, కానీ quite a few. Somebody opposed you not to use phone? Well, no one till now, but yeah, I think I'm going to oppose myself from using it. So And last question, sir. We always use a phone whenever we are free. We use YouTube. Is there favorite apps, when you're free and you just want the phone and to go? Oh. Any apps you look for? Well, I haven't ever thought about it, but games. I'm a game freak, so I play a lot of games on my phone. So any gaming app. There's no gaming app. Obviously, you can just get anything from the iStore because I use an iPhone from the App Store. So yeah, so gaming is my favorite. So there's no such app which is my favorite. Apps anni kuda it comes with a necessity. So prastaniki games na necessity kabatti, so I'm on the games right now. And YouTube, yes, purely because my son watches a lot of rhymes and చూస్తున్నాడు. Last thing I want him to see is my interview. Probably he'll understand how vulnerable I am. So thank you. When I was in my college, I was in my intermediate. That's what I told you. I went to the Jagdish market. The first phone I bought was a second-hand Alcatel. Ade kadandi? It was a second-hand Alcatel. So the journey started from there. But I don't know what happened to all those phones. All you're stuck with either Android or either iOS. So my journey started from there. So quite a few phones I've used. I mean, quite a few years I've used it for. ఏదండి అంటే ఇప్పుడు ఉండే ప్రపంచం అయిపోయిందంటే ఆటోమేటిక్గా తెలియకుండా అలా తీసి ఏదో అసలు ఏం ఉండదు, మనకు పెద్ద అవసరం ఉండకపోయినా కూడా అలా తీసి ఊరికే సరదాగా అలా చూస్తున్నాం. సో ఐ యూజ్ మై ఫోన్స్ క్వైట్ ఆఫన్. అందుకే చెప్తున్నాను మీకు ఇందాక నుంచి, ఐ వాంట్ గెట్ ఎ డిజిటల్ డీటాక్స్ అని. ఐ వాంట్ స్టాప్ డూయింగ్ దిస్. నేను అసలు ఫోటోలే దిగినాను. ఇందాక పొద్దున్నుంచి అయినా వి వర్ డూయింగ్ అ ఫోటో షూట్. యూ షుడ్ ఆస్క్ మురళి గారు దట్ క్వశ్చన్. నాకు ఫోటోకి పోజ్ చేయాలంటే నాకు వండుకొచ్చేస్తుందండి. బికాజ్ అంటే నాకు ద హోల్ ఐడియా ఆఫ్ గెటింగ్ అ పిక్చర్ అండ్ యూ హ్యావ్ దిస్, I don't know, kind of a confused expression is like, Nuvu Kodana.
ఫోటోల కోసం అన్నట్టుగా. సో నిరంతరం నాకు మా ఆవిడకి నువ్వు పోస్ట్ చేయమంటే పోస్ట్ చేయడం ఏంటి అర్థం లేదు, పట్టుకొని ఇలా ఉంటాం అంతే కదా. సో నాకు ది వర్స్ట్ ఫియర్ ఇస్ మై వైఫ్. అండ్ తనకేంటంటే ఈ ఫోటోలన్నీ దిగి స్టోర్ చేసుకుందాం, నాకేమో ఫోటోలు దిగడమే ఇష్టం లేదు. సో ఫోటో షూట్ డన్. ద ఫస్ట్ థింగ్ ఐ డిడ్ వాజ్ వేకప్ ఇన్ ద మార్నింగ్ అండ్ ఐ ran away from home. సో మళ్ళీ తర్వాత ఏం చేసిందంటే మళ్ళీ నాకు తెలియకుండా ఫోటోగ్రాఫర్ని పిలిపించుకొని ఫైనల్గా సర్ప్రైజ్ అటాక్ అయిపోతే ఇప్పుడు ఖాళీగా ఉన్నావు కదా ఓ 3 ఫోటోలు దిగు అని. సో 3 ఫోటోలు దిగి పారిపోయాను నేను. సో మై అఫినిటీ టువర్డ్స్ పోజింగ్ ఈజ్ వెరీ 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 లో అండి. అసలు నాకు నచ్చదు పోజ్ చేయడం. సో సెల్ఫీస్ ఇస్ నో. స్వామి ఈనాడు యా, నేను మీకు చాలా పెద్ద ఫ్యాన్ సార్. థ్యాంక్ యూ అండి. ఓకే, మీరు ఫోన్ మీ దగ్గర ఉండడం వల్ల మీరు మిస్ అవ్వని ఇన్సిడెంట్ మీ బెస్ట్ ఫోన్తో మీ బెస్ట్ ఇన్సిడెంట్ అంటే? ఫోన్తో బెస్ట్ ఇన్సిడెంట్లు అన్నీ బాగుంటాయండి. బట్ వణుకొచ్చేసిన ఇన్సిడెంట్ మాత్రం వాజ్ వెన్ ఐ వాజ్ షూటింగ్ ఫర్ రబసా. సో ఐ వాజ్ షూటింగ్ ఇన్ స్విట్జర్లాండ్. సో ఇప్పుడు ఫుల్ టర్మ్ ప్రెగ్నెన్సీలో ఉండే లేడీస్కి ఒక టైం ఇక్కడి నుంచి ఇప్పటి వరకు మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి, ఎప్పుడు ఏదైనా ఉన్నా కూడా హాస్పిటల్కి వచ్చేయండి అని. సో అలా నేను స్విట్జర్లాండ్లో షూట్ చేస్తూ మా ఆవిడతో ఫేస్ టైంలో మాట్లాడుతుంటే కొంచెం ఏదో తేడాగా ఉంది. అన్నాను నేను చంపేస్తాను, నేను ఇంకా ఇక్కడ ఉన్నాను, నువ్వు అప్పుడే కనేకు, నేను వచ్చే వరకు ఆగు అన్నాను. లే బాగానే ఉంటుందండి. సడన్గా నేను పొద్దున ల్యాండ్ అయ్యి ఇంటికి వస్తుంటే మళ్ళీ ఫోన్ చేశాను, ఎక్కడున్నావు అంటే కాదు హాస్పిటల్కి వెళ్తున్నాను అంతే. నా గుండె అయిపోయింది, నేను హాస్పిటల్కి వెళ్ళడం ఏంటి అన్నాను. కాదు కొంచెం ఏదో ఊరికే ఒకసారి చెకప్ కోసం వెళ్తున్నాను అని అబద్ధాలు చెప్పింది యాక్చువల్గా. సరే నువ్వు చెకప్కి వెళ్ళు, నేను ఇంటికి వెళ్ళి ఉంటాను, నేను ఏదంటే చెప్పు అని చెప్పి ఇంటికి వెళ్ళానండి. అంతా బాగానే ఉంటుందని కదా. సరే ఇంటికి వెళ్ళి కరెక్ట్గా కాఫీ అలా మా అమ్మగారు ఉన్నారు ప్రణతితో. సో నేను కూర్చొని కాఫీ తాగుతుంటే మా అమ్మ ఫోన్ చేయగానే గుండె ఆగిపోయింది, లిటరల్ అంటే చల్లగా అయిపోయింది. ఇక్కడ నుంచి ఇక్కడ ఫోన్ అలా హలో అనగానే అమ్మ ఎంతసేపట్లో వచ్చేయాలి హాస్పిటల్కి అని అడిగాను. పెద్ద టైం లేదండి, మీరు ఎంత ఫాస్ట్గా వచ్చేస్తే అంత ఫాస్ట్గా వచ్చేస్తే బాగుంటుంది అన్నారు. సో వెంటనే బయలుదేరి వెళ్ళాను, అలా ఆపరేషన్ థియేటర్లోకి అలా నేను వెళ్ళాను. అప్పుడే మా పెద్ద అబ్బాయి పుట్టడం జరిగింది. సో కొంచెం ఏమాత్రం లేట్ అయినా, లెట్స్ సే దుబాయ్లోనే స్టక్ అయిపోయి ఫ్లైట్ లేట్ అయిపోయినా కూడా ఐ వుడెంట్ హావ్ బీన్ హియర్. సో దాట్ వాజ్ అ టెరిఫిక్ ఇన్సిడెంట్ ఆన్ ఫోన్. మంచి ఇన్సిడెంట్స్ అంటారంటే ఇంకా అలా ఉంటాయి చాలా. థ్యాంక్ యూ అండి. See, off late, I think everyone has become very brand conscious. And that's where brands, because everything has got a brand today. See, మనకి ఎలా ఉంటుందంటేనండి, చిన్నగా ఉన్నప్పుడు when you were kids, when you know about what brands are, you unknowingly develop an association or affinity towards a brand. You become very loyal and you don't know why. You're very loyal. So once you become loyal to that brand, then you start looking at comfort. So I personally feel that any brand does not matter as long as you're comfortable in it. See, there are certain brands which are very vibrant. There are certain brands which are very subtle. So now you want a subtle brand or you want a personal want. So mana korikan batti untundi. So whatever it is, the first thing which is important when you choose a brand or when you choose something, it's comfort. Are you comfortable wearing it or buying it? So I give a lot of stress on comfort. పొంగుతున్నాను, but there is no such thing. And ante see everyone has a different journey. So we all go through so many situations in our life. అంటే ఒకళ్ళ సిచ్యువేషన్ వాళ్ళకే చాలా పెద్దగా ఉంటుంది. ఇప్పుడు నా సిచ్యువేషన్స్ నాకు వచ్చినట్టు మీకు. ఐ థింక్ ద లాస్ట్ టైం when we were discussing on one of the platforms, I said negative is something which comes and hits you very fast. Positivity is something which takes its own time to grow, to develop, to make me be a very positive person.
And I think positivity helps you. It just takes you. Thank you. ఒక హీరో ఏంటి హీరో మొత్తం మార్కెట్ క్యాప్చర్ చేయాలనుకుంటున్నారు ఇద్దరు. వన్ అండ్ ఓన్లీ హీరో అండి. ఇందాక నేను చెప్పినట్టు ఐ థింక్ ద విజన్ ఈస్ సేమ్. అండ్ ముందు మాతో మీ ట్రావెలర్ మీరు చూశారు, బట్ వీ బిలీవ్ దట్ సక్సెస్ ఈజ్ నాట్ ఎ డెస్టినీ, ఇట్స్ ఎ జర్నీ. సో ఆ సిద్ధాంతంలో ముందుకెళ్తున్నాం. ఇందాకన్నట్టు తారక్ గారి ఈ ఎనర్జీతో ఈ బ్రాండ్ని అతి త్వరలో చాలా పెద్ద బ్రాండ్గా చేస్తామనే కాన్ఫిడెన్స్తో ట్రావెల్ చేస్తున్నాను మేడం. విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. Hi Tarak, Ram would use. This is the first one. What would be the first phone Yeah. Abhay would is use? good, yeah. He's already used an iPhone. Oh. He's already using an iPhone. And that's my iPhone. Oh. And that's his mother's iPhone and his grandmother's iPhone. So he's already using a phone. So which one are you gifting him? No, I'm sorry, I don't want to give my son a phone. Okay. Definitely not. Definitely not. Not to him. I just want to keep him away from all this at least for a while. అంటే వేరే ఏమి ఇది లేదండి. See, there's so much else to explore rather than just sitting down and stuck to your phone. And for kids, I haven't even ever heard of this when I was a kid. For me, it was Popeye. For me, it was Tom and Jerry. For me, it was Mickey Mouse. All that is gone now. For Abhay, Tom and Jerry is like, it's just a cat and a mouse fighting. I don't want to be a part of this. And so being a brand ambassador, it's a big responsibility, Yes. on the shoulders. So how you define yourself and what's your perception when you sign a brand? I mean, in 3 words, if you just talk about this, what exacts you? Sincerity, the urge to grow, and the innovativeness in a brand. So sincerity in the brand, urge to grow, and the approach. So these 3 are the main things for me. It took me to select as well. తారక్ గారు, అసిస్ లాంటి సినిమా మళ్ళీ చూడాలన్నది ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు? తెలీదు. అంటే తెలియదండి, అది రావాలి. ప్లాన్ చేసి ఏది చేయలేమనేది నా ఉద్దేశం అండి. ఇట్ హ్యాస్ టు కమ్. వస్తుంది డెఫినెట్గా. అది అంటే ఇంతమంది చాలాసార్లు అడుగుతున్నారు కాబట్టి మీ అందరి కొంచెం తప్పకుండా మాకు నాకు కనిపించట్లేదు. తప్పకుండా. యా, సో ఇంతమంది మీరు అడుగుతున్నారు కాబట్టి సో మీ వైబ్స్ అంతా వెళ్ళి డెఫినెట్గా అదర్స్ 2 వస్తుందేమో అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. లేదండి. రియలీ ఐఎమ్ షూర్ హీల్ డూ అ గ్రేట్ జాబ్. ఈజ్ డెఫినెట్లీ అ గ్రేట్ యాక్టర్. నన్ను అడగడం తప్పు మీరు. సారీ అండి. Okay, so No, I'm sure, and it's see, Big Boss is a fantastic platform. Big Boss is a very successful platform, and I think Big Boss is definitely it is a show, it is a reality show, it is a platform which will never die. So, ఎవరు చేసినా కూడా I'm sure they'll do a great job.